మౌనంగా వెలిగిన దీపంలా శుభకాంతులనే ఇస్తూ జీవించావా కావడిలే మోసిన శ్రవణుడిలా భారత మాజీ ప్రధాని ఒక స్ఫూర్తి ప్రదాత అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈరోజు పుష్పాంజలి ఘటించడం జరిగింది. వారు ఒక దేశ ప్రధానిగా ఏకైక తెలుగువారు కావడం, దాంతో ముఖ్యంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం చాలా సంతోషాన్ని ఇస్తున్నది. ఇంతకుముందు మా పెద్దలు, మా సీనియర్ నాయకులు డాక్టర్ విజయరావు చెప్పినట్టు ఏ రోజు కూడా పదవుల గురించి ఆలోచించిన వ్యక్తి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణలు తీసుకొస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి పదవికే గండం ఏర్పడుతా అన్నప్పుడు కూడా పదవి గురించి ఆలోచించకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి పివి నరసింహారావు గారు. దేశ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల మనోభావాలు కాపాడడానికి వాస్తవ విషయాలు గ్రహించి ప్రపంచానికే వివరించే ప్రయత్నంలో తన వంతు పాత్ర పోషించినటువంటి అయోధ్య విషయంలో, రామ జన్మభూమి విషయంలో తన వంతు పాత్ర పోషించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వారిని గుర్తించే రాబోయే తరాలకు ఒక స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళ స్టాంపులు కూడా వారి పేరుతోని వాళ్ళ స్టాంపులు కూడా మనం ప్రకటించడం జరిగింది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ వారి యొక్క ఆలోచనలను గుర్తిస్తూ దాన్ని పాటించే విధంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ముందుకు పోతాం. ఇదొక విధమైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, పాపం ఇవాళ ఎడవన్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రి కొంచెం ముఖ్యమంత్రికి ఆలోచన ఉండాలి. అది ఏం చేస్తూ అర్థం ఇవ్వాలి. మన ఫామ్ హౌస్లో ప్రగతి పాలన్నాడు ఆయన. జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు పివి నరసింహారావు చాలా గొప్ప వ్యక్తి, 16 సంవత్సరాలు గుర్తురాలి పాపం ఆయనకు. 16 సంవత్సరాలు ఈయన గతంలో ముఖ్యమంత్రినే గుర్తురాలి పాపం. గతం పాత తెలుగు దేశ ప్రధాని, ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు గుర్తురాలే. జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పివి నరసింహారావు గుర్తొచ్చింది. ప్రేమ ఒలుగోల్చి బాగా పివి నరసింహారావు అట్లా ఇట్లా అని చెప్పి గొప్ప లేపేయండు. శత జయంతి ఉత్సవాలు ఏ జరుగుతున్న శత జయంతి ఉత్సవాలు హోర్డింగ్ కట్టుకున్నారు, పక్క మిషన్స్ పేరు అంతే. ఏడ చేస్తారు, దానికి ఒక కమిటీ చేసి దానికి చైర్మన్ పెట్టిండు. మళ్ళీ ఎక్కడ కూడా శత జయంతి ఉత్సవాల పేరుతోనే కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నాడు తప్ప, హోర్డింగ్లు పెట్టింది తప్ప ఎక్కడ కూడా కనీసం కార్యక్రమం చేసిన పాపన పోలే. ఇవి జిహెచ్ఎంసీ ఎన్నికలనే కదా, ఓటు పొందాలి, జిమ్మిక్కులతో ఓట్లు పొందాలి. మోసపూరితమైన విధానంతో, అబద్ధాలతో, దగుల్బాజీ వేషాలతోని, బట్టెబాజీ వేషాలతోని ఓట్లు పొందాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నాగమనేడు. మళ్ళీ ఎన్నికలు అయిపోయినా లాపత్త లేకుండా వెడిగా. మరి వాళ్ళకి కనీసం అంత బిజీ ఏముందో మరి ముఖ్యమంత్రికి, అంత షెడ్యూల్ ఏముందో మరి, షెడ్యూల్ అని బయట పెట్టాలి పాపం. ఇవాళ ఎంత బిజీ ఉండో, ఎక్కడ ఏమో ఏడు అడుగుతాడు, ఫామ్ హౌస్ ఉన్నాడా, ప్రగతి పోనాడా, ఎక్కడ పరిధిస్తాడు, ఎక్కడ ప్రజల గురించి పట్టించుకుంటాడు, ఎక్కడ ప్రజా సమస్య గురించి చర్చిస్తాడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏమి ఇవ్వాలగా ప్లాన్ చేస్తున్నాడో ఒక్కసారి ముఖ్యమంత్రి షెడ్యూల్ బయటగా చేస్తే ఆయన బిజీగా తెలుసుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇలా ఎందుకు రాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, అంత బిజీ ఏముంది? అలా మీరే కదా శత జయంతి ఉత్సవాలు జరపాలి బ్రహ్మాండంగా, 3 వాక్యాలు బ్రహ్మాండంగా, అద్భుతంగా, 100%. ఇవి 3 పక్కా వాడతాడు, కానీ పక్కా ఏం చేయడు. కాబట్టి పూర్తిగా పివి నరసింహారావు గారిని అవమానపరచడమే.
నువ్వు చేయకు ఎవడు పట్టించుకోడు. నేను అసలు నేను ఎవడు పట్టించుకోడు వాస్తవానికి. నువ్వు చేస్తా అని చెప్పించి అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు పొందే ప్రయత్నం చేసి అయినా నమ్మలేని ఎవడు నీకు ఎవడు ఓట్లేలే చేసి వాళ్ళ కనీసం అంత గొప్ప వ్యక్తి నువ్వే చెప్తావి స్ఫూర్తి ప్రదాత అంటివి, నువ్వే సంస్కరణలు తీసుకొచ్చిండు, తెలుగు వాళ్ళు ఎవరు మర్చిపోవద్దు, ఆయన మర్చిపోతే మూర్ఖులే అని చెప్పి అన్నీ చెప్తేవి, బ్రహ్మాండంగా భాషను ఇస్తేవి, ఏడవవుతుంది ఇవాళ అంత బిజీ ఏముంది నీకు. ఇక్కడనే ఇదే ప్లేస్లో ఇచ్చాడు. మరి ఆ గంట టైం ఇచ్చిన గొప్పతన పాపం. పీనివర్స్ వరకు అదృష్టం పాపం. ముఖ్యమంత్రి ఇవాళ ఆయన టైం ఇచ్చి ఆ రోజు అంబేద్కర్ గారి వర్ధంతి జయంతికి రాడు, కనీసం పీనివర్స్ వరకు చదివి నువ్వేమో ఉత్సవాలు చెప్తావు అని చెప్పి ఎందుకు రాలేదు ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇది పూర్తిగా అవమానించడమే. కాబట్టి ఇటువంటి పద్ధతి మానుకోవాలి. ఇటువంటి ఒక గొప్ప వ్యక్తులు, ఒక స్ఫూర్తి పదార్థాలు రాబోయే తరాలకు వారి చరిత్రను అందాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్న వ్యక్తి మంచి విషయాలు చెప్తే దాన్ని ప్రజలు గుర్తించి గమనించి దాన్ని ఆచరిస్తారు. దానికోసమే రమ్మంటారు మేము. వేరే నువ్వు పోటీ కానీ పెద్ద నువ్వు ఏదో ఉద్ధరిస్తావు నాకు ఆ నమ్మకం లేదు, ఆ నమ్మకం ఉండదు కూడా మాకు ఎవరికి ఉండదు, తెలంగాణ ప్రజలు కూడా ఎవరికి లేదు. కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉండవు కాబట్టి నువ్వు కొన్ని మంచి విషయాలు చెప్తే దాన్ని ప్రజలు ఆచరిస్తారు అన్న ఆలోచనతో మాత్రమే మేము అడుగుతున్నాం మేము. కాబట్టి సరే ఆయన వచ్చినా రాకుండా కూడా దాన్ని పట్టించుకోమేము, తెలంగాణ ప్రజలు పట్టించుకో, ఎందుకంటే దేని రాడు కాబట్టి. పీవీ మన టీవీ బాగా మంచి ఊగొద్దాప్పుడు ఉపచారాలు ఊరించుకోవడం మాత్రం బ్రహ్మాండంగా చెప్తాడు, ఊరించుకోవడం మాత్రం దానికి ఏం డోకా ఉంటుంది దానికి. కాబట్టి ఈరోజు సరే అలాంటి వ్యక్తుల గురించి అలా మాట్లాడడం తప్పే. మనం ఒక గొప్ప వ్యక్తిని స్ఫూర్తి చేసుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ పివి నరసింహారావు రామానుజ గారి శిష్యుడు. ఆ రోజే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన వ్యక్తి, నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి, తెలంగాణ ప్రజల లోపల చైతన్యం రగిలించిన వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తులను స్ఫూర్తి చేసుకొని మలిదశ ఉద్యమానికి ప్రారంభం చేసేటువంటి సందర్భంలో వారిని స్ఫూర్తిగా తీసుకోవడం తప్పకుండా. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 8వ నిజాం 7వ నిజాంను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం నిజాం రజాకాల పాలన కొనసాగిస్తున్నాడు. మేమేమో పివి నరసింహారావు యొక్క వారి అటువంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం. తప్పకుండా వారు ఎక్కడున్నా వారి ఆశీర్వాదాలు తప్పకుండా తెలంగాణ నిజమైన తెలంగాణ వద్దకు ఉంటాయని చెప్పి మేము భావిస్తూ వారిని మరొకసారి స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. బండి సంజయ్ గారు, మాజీ మాత్యులు విజయరామారావు గారు, మరి ఇతర నాయకులందరూ కూడా నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి మాజీ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారు దేశ పరిస్థితులు ఎప్పుడైతే ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో వారు ప్రధానమంత్రి కావటము, మరి వారు దేశానికి ఒక ఆర్థికమైనటువంటి నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టి ఆనాడు ఆ సంక్షోభం నుంచి బయటికి తీసుకువచ్చినటువంటి వ్యక్తి వారు. ఆనాడు ప్రజాస్వామ్య పద్ధతిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వారిని కాశ్మీర్ సమస్య పైన యునైటెడ్ నేషన్స్ కూడా పంపించడం జరిగింది. మరి పివి నరసింహారావు గారు ఆ రోజు ఇటువంటి ఒక సహకారం అటల్ బిహారీ వాజ్పేయి గారితో తీసుకోవటము, వారు వీరికి ఇవ్వడము, తద్వారా దేశంలో ఒక నూతన ఆర్థిక విధానం ఆ సంక్షోభం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఈరోజు వారు తెలుగువారు కావటము, తెలంగాణ బిడ్డ కావటము మనందరూ కూడా గర్వకారణమైనటువంటి పివి నరసింహ గారికి మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చాలా ఆలస్యంగా వారి సేవలను గుర్తించడం జరిగింది. వారి తెలుగువారిగా గుర్తించి, తెలుగు బిడ్డగా తెలంగాణ బిడ్డ గుర్తించి వారి పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ కూడా తీయబోతున్నారు. ఇవి వెంటనే తొందరలోనే దాన్ని రిలీజ్ చేస్తారు. మరి వారికి కూడా ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి మా తరఫు నుంచి, మా పార్టీ తరఫు నుంచి పివి నరసింహ గారి యొక్క ఈ శ్రద్ధాంజలి సభలో, వర్ధంతి సభలో మా నివాళులు మేము అర్పిస్తూ ఉన్నాం. గౌరవ అధ్యక్షుడు సంజయ్ గారు, ఎమ్మెల్సీ రామచంద్ర గారు, ఇక్కడ వచ్చినటువంటి మిత్రులకు, పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు.
పివి నరసింహారావు తెలంగాణ ప్రాంత వాసిగా తెలంగాణ సమాజానికి ఓ గర్వకారణం. పివి గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా మరి దేశం ఆర్థిక ఇబ్బందులలో ఉన్న సందర్భంగా గతంలో ఏ ప్రధాని కానీ గతంలో ఏ రాజకీయ నాయకుడు ప్రవేశపెట్టని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశానికే ఈనాడు ఓ గర్వకారణంగా మిగిలినటువంటి వ్యక్తిగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మరి పేద వర్గాలను అత్యున్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో వారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు మరి దోహదం చేసిన ఉపయోగపడ్డదని ఈ సందర్భంగా మరి గుర్తు చేసుకుంటూ వారి వర్ధంతి సందర్భంగా వారికి నిజంగా నివాళులు అర్పిస్తూ మరి సెలవు తీసుకుంటాం. అనర్గళంగా 17 భాషలు మాట్లాడే వ్యక్తి బహుశా ప్రపంచంలోనే ఎవరు ఉండరు. మరి అలాంటి వ్యక్తి మన గడ్డపై పుట్టడం, ఇంత పేరుగాంచడం, ఈ దేశాన్ని అన్ని దేశాలతో ఒకే సమానంలో ఉంచడం అనేది చాలా మనకు వారు చేసినటువంటి మేలు. మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ దేశానికి ఒక స్టెబిలిటీ తీసుకొచ్చారు, స్పెషల్లీ ఎకనామిక్ స్టెబిలిటీ. వారిని మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు వారు చూపినటువంటి బాటపై నడవాలని మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. నాకు అదృష్టవశాత్తు పివి సెంటనరీ సెలబ్రేషన్స్ చైర్మన్గా కాంగ్రెస్ తరఫున ఒక చిన్న పదవి నాకు రావడం జరిగింది. దాన్ని నేను చిన్న అనకూడదు, ఎందుకంటే ఒక మహనీయుడి గురించి సేవ అందించే ఒక అవకాశం నాకు వచ్చింది కాబట్టి నన్ను నేను చాలా అదృష్టవంతురాలని భావిస్తాను. కొన్ని ప్రోగ్రాంలు ఆల్రెడీ చేసాం. మేము చేయడం తర్వాత అందరికీ తెలిసిన విషయమే, బై ఎలక్షన్స్ దుబాకాలో రావడం, జిహెచ్ఎంసీ రావడం, మా పీసీసీ ఇష్యూస్ నడవడం, ప్రత్యేకంగా ఇప్పుడు మాకు ఒక పొలిటికల్గా చాలా బిజీ టైంగా నడుస్తోంది. కానీ ఆయన ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మేము సెట్ చేసుకొని ఉన్నాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ మా హనుమంతరావు గారు మాజీ పీసీసీ ప్రెసిడెంట్ సెట్ చేసి ఉన్నారు. ఆ ప్రోగ్రామ్స్ మేము తప్పకుండా తీసుకెళ్తాం. ఢిల్లీ వరకు కూడా వెళ్ళే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మాజీ ప్రధానమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారి 16వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము నివాళులర్పిస్తున్నాం. పివి గారిని ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు ఈనాడు మరవరు. చరిత్రలో నిలిచిపోయే విధంగా వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు తీసుకొచ్చి కోట్లాది మంది నిరుపేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు వారు చేసిన చారిత్రాత్మక నిర్ణయం ద్వారా భూములు అందిన విషయం మరి ఎప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతాయని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుందాం. యాజ్ పిసిసి ప్రెసిడెంట్, యాజ్ చీఫ్ మినిస్టర్, యాజ్ సమ్మన్ హూ హెల్డ్ all the key cabinet portfolios in the government of India, as Prime Minister of India, as AICC President, he did historic contribution to the development of this country and of the Congress Party. From his political birth till he passed away, he was always a congressman. వారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్లనే భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా ఎదుగుతుంది. పివి నరసింహారావు గారు వారి కాంట్రిబ్యూషన్స్ ఈ దేశ ప్రజలు కూడా ఎన్నడూ మర్చిపోరని చెప్పి మనవి చేస్తూ, మేము కాంగ్రెస్ పార్టీగా వారి బర్త్ సెంటరీ సెలబ్రేషన్ సందర్భంగా గీతారెడ్డి గారు చైర్మన్గా, హనుమంతరావు గారు ఆనరీ చైర్మన్గా ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము నిర్వహిస్తున్న విషయం కూడా మనవి చేస్తున్నాను.
మేము చేపట్టిన ఇనాగ్రల్ ప్రోగ్రాంలో బహుశా ఒక మాజీ రాష్ట్రపతి, ఒక మాజీ ప్రధానమంత్రి పాల్గొన్న ఈ దేశ చరిత్రలో తక్కువ ప్రోగ్రాంలో పివి గారి బర్త్ సెంటనరీ సెలబ్రేషన్స్ మేము చేపట్టిన కార్యక్రమం అని చెప్పి నేను ఈరోజు మనవి చేస్తున్నాను. బహుశా ప్రణబ్ ముఖర్జీ గారు వారి ఆఖరి సందేశం, వారి లాస్ట్ program probably was his address on the inaugural program of PV birth centenary celebrations organized by us. ఆ తర్వాత శశి థరూర్ గారి ద్వారా మేము పివి గారి ఫారెన్ పాలసీ గురించి కూడా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఇయర్ లాంగ్ మరి పివి గారి మెమరీని మరింత వ్యాపింపజేయడానికి మా వంతు కృషిగా నిరంతరం కష్టపడతాం, శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పి మనవి చేస్తూ, వ్యక్తిగతంగా కూడా మరి నేను పివి గారిని అభిమానించేవాడిని. నేను భారత రాష్ట్రపతి దగ్గర ఉన్నప్పుడు వారు కేంద్ర మంత్రిగా, ఈ దేశ ప్రధానమంత్రిగా అనేక సందర్భాల్లో చాలాసార్లు చాలా ఆప్యాయంగా నాతో మాట్లాడిన విషయం నేను ఎన్నడూ మర్చిపోను. మరి టు కంటిన్యూ ది మెమరీ ఆఫ్ పివి, we in Congress party will continue to do the birth centenary programs on a massive scale. వారి భూ సంస్కరణలపై కూడా మేము త్వరలో కాంగ్రెస్ పార్టీగా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈ మెమోరియల్ కూడా మరింత డెవలప్ కావాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అన్ని విధాలుగా వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అన్ని విధాలుగా ద లెగసీ అండ్ మెమరీ ఆఫ్ పివి వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మేము కాంగ్రెస్ వాదులుగా గర్వపడతాం. మరి పివి, మన పివి అంత ఉన్నత శిఖరాలకు ఎదిగిండు, ఈ దేశ చరిత్రలో నిలబోయింది, ఎప్పుడు మేము గర్వంగా గుర్తుపెట్టుకుంటామని చెప్పి మనం చేస్తున్నాను. ధన్యవాదాలు. పివి గారి 16వ వర్ధంతికి ఆయనకి శ్రద్ధాంజలి అర్పించటం ఒక తెలుగువాడిగా గర్వంగా ఉంది. పివి గారి గురించి మాట్లాడటం అనేక పెద్ద మనుషులు వచ్చి ఉంటారు, ఇవాళ మాట్లాడి ఉంటారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు, ఆయనకు వచ్చిన దాదాపు 16-18 భాషలు. 1998 or 99 హైదరాబాద్లో ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయినాక, మీ నాయన లెక్క రాజకీయాల్లోకి రాకరా నాయన, క్రికెటే ఆడుకో అని చెప్పిండు నాకు. జర్నలిస్టుల విషయం వచ్చినప్పుడు ఐ రిమెంబర్ హిమ్. ఇనీషియల్గా ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు జార్జ్ బుష్ సీనియరో మరి బిల్ క్లింటన్ అప్పుడే అయిండు, ఐ డోంట్ నో. కశ్మీర్ విషయంలో సమ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో పాకిస్తాన్, ఇండియా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, పాకిస్తాన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ తోటి కశ్మీర్ మీద ఏదో చర్చ అయినప్పుడు బయటికి వచ్చినాక జర్నలిస్ట్ ఆస్క్డ్ హిమ్, డిడ్ మిస్టర్ ప్రెసిడెంట్ ట్విస్ట్ యువర్ ఆర్మ్ పివి నరసింహారావు గారు అని. నో, హీ డిడెంట్ ఈవెన్ డేర్ టు టచ్ మై హ్యాండ్ అన్నాడు. వైసో అంటే ఐఎమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని జవాబు ఇవ్వడం జరిగింది ఆయన. సో ఆ భారతీయత, భారతదేశం మీద ఉన్న అభిమానం, భారతీయుడు అన్న గర్వం ఆయనలో ఉన్నది. అది ఈనాటి నాయకులు నేర్చుకోవాలి. ఓల్డ్ సిటీ నుంచి ఎమ్మెల్యే వచ్చి సమాధి కూలగొడతా అంటే మాట్లాడలేకపోయిన ముఖ్యమంత్రి ఆయనకు సలహా ఇస్తూ ఉన్నాను, శత జయంతులు చేయడము ఇవి కాదు, పివి గారి దగ్గర భారతీయతను నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే నన్ను కూడా అన్నాడు ఒకసారి, మున్సిపల్ ఎలక్షన్లలో, నిజామాబాద్ మున్సిపల్ ఎలక్షన్లలో ముక్కు కోసేసినామా అన్న. అంటే నేను లేస్తేనంటే మామూలుని కాదు అంటాడు. అట్లా నేను 10 సార్లు విన్నా, నేను లేస్తేనంటే మామూలుని కాదని.
మా ఊర్లో ఒకడు రాజలింగం పైల్వాన్ అని ఉండే. నేను లేస్తున్నంటే మనిషిని కాదంటుండే రోజు. నేను లేస్తున్నంటే మనిషిని కాదు. ప్రతిరోజు ఇదే మాట. చూసి కొన్ని నెలలు కలిసిపోయాక అర్థమైంది ఆయన ఎన్నడూ లేవడని. రాజలింగం పైల్వాన్ కాదు, మచ్చర పైల్వాన్ అని పేరు పెట్టిన అప్పటి నుంచి. పివి నరసింహారావు గారి సమాధి కూలగొడతా అన్నోడు నీ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా చెలామణి అయ్యి వాళ్ళు చెప్పినట్టు నువ్వు చాపులూసి చేసుకుంటా ప్రభుత్వం నడిపిస్తున్నావు. నువ్వు పివి గారి మీద ఏం దొంగ ప్రేమ ఒలికిపోస్తున్నావా? నువ్వు చేసే ప్రతి పివి నరసింహారావు గారి మీద కూడా నువ్వు చేసేది నీ ఏదో రాజకీయ లబ్ధి కోసం చేస్తావు. కానీ ఒకటేసారి పివి గారి మీద ప్రేమ, అంతగానం ప్రేమ ఉంటే మరి ఏమి, నేను లేస్తే మామూలుని కాదంటావు కదా, మరి చూపెట్టు మరి ఏం చేస్తావు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మేలుండే కదా, అనాప్షన్ బక్వాస్ చేస్తే వాళ్ళని జైలు వేసిండు. వాళ్ళు ఇద్దరినో ఒక్కడిని వేసిండు. సో నువ్వు ఎంత మామూలుని కాదో చూపెట్టు. నీ లోపల ఉన్న భారతీయతని పివి గారి దగ్గర నుంచి నేర్చుకో. ఇటువంటి పనులు చేస్తే ఆయనకు నిజంగా శ్రద్ధాంజలి అర్పించినట్టు. కానీ ఈ పనికి మాలిన డైలాగులు ఇవి కాదు. దీనికంటే ఎక్కువ ఈరోజు మాట్లాడే సందర్భం కాదు. పివి గారిని ఒక కుటుంబ పరంగా ఆయన దగ్గరగా ఉండి ఏదైతే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉండేనో అటువంటి ఫ్యామిలీలో పుట్టి ఆయనని పలుమార్లు దర్శనం చేసుకున్న అవకాశం దొరికినందుకు నా జన్మ సార్థకం అనుకుంటున్నా. పివి నరసింహారావు గారికి తప్పనిసరిగా భారతరత్న కూడా ఇవ్వాలని కూడా మాకు మనసులో కోరిక ఉంది. మేము చెప్పాల్సిన చోట తప్పకుండా చెప్తాం. తండ్రి లాంటి వారు పివి నరసింహారావు గారు. వారు సరస్వతి పుత్రులు. మరి ఎన్నో కావ్యాలు, గ్రంథాలు రచించారు. అనేకమైనటువంటి లాంగ్వేజెస్, వారికి ఫారిన్ లాంగ్వేజెస్లో అనర్గళమైనటువంటి భాష కోవిదుడు. ఆయన సాక్షాత్తు యుగానికి ఒక మహాపురుషుడు పుడతాడన్నట్టుగా మన తెలంగాణలో తెలుగు బిడ్డగా వారు జన్మించడం ఆ దేవదేవుని యొక్క కృప. పివి నరసింహారావు లాంటి వారు చాలా అరుదుగా మనకు కనబడతారు. కాబట్టి అలాంటి మంచి నాయకుడిని అడుగుజాడలు నడవడమే మనం ఆయనకిచ్చే శ్రద్ధాంజలి, ఆయనకిచ్చే నివాళి. ఈ విషయం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. పివి నరసింహారావు గారి ఆత్మ సంపూర్ణంగా శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయని నమ. పివి నరసింహారావు గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి ఘనమైన నివాళులు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం తరఫున అర్పిస్తూ, స్వర్గీయ పివి నరసింహారావు గారు స్వతహాగా విద్యావంతునిగా ఎదిగి సకల కోవిదునిగా బహుభాష నేపథ్యంలో ఒక గ్రామంలో పుట్టి భారతదేశ ప్రధాని వరకు స్వయంగా ఎదిగినటువంటి వ్యక్తి. తను నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ సిద్ధాంతాలకు, నాయకుల ఆశయాలకు అనుగుణంగా నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ అవకాశాలు వచ్చినా అవకాశాలు రాకపోయినా అది పార్టీ పరంగా అయినా ప్రభుత్వ పరంగా అయినా అచంచలమైనటువంటి ధైర్య సాహసాలతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. తను ప్రధానమంత్రి అయ్యే సమయంలో మెజార్టీ లేనటువంటి పరిస్థితులలో మెజార్టీ సాధించుకొని ప్రపంచ దేశాలే అబ్బురపరిచే విధంగా ఆర్థిక సంస్కరణలకు సాహసోపేతమైనటువంటి శ్రీకారాన్ని చుట్టి భారతదేశం ఇవాళ ప్రపంచ చిత్రపటంలో ఉండడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ దేశంలో పుట్టినటువంటి విద్యావంతులు, ప్రతిభావంతులు లక్షలాది మంది ఈ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెళ్ళగలిగినారు అని చెప్పంటే ఆనాడు సరిగ్గా పీనట్ సర్వీస్ ఉన్నటువంటి బాటిల్ అని చెప్పని, వారు మన మధ్యలో లేకున్నా, భౌతికంగా వారు లేకున్నా, వారు చేసినటువంటి పనులు, వారు చూపించినటువంటి బాట ఈ దేశానికి, ప్రజానికానికి ప్రధానంగా తెలుగు వారికి గర్వకారణం అని చెప్పని, అందులో తెలంగాణ వారికి మరింత గర్వకారణం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వంగా వారికి ఇవాళ ఈ విధమైనటువంటి గౌరవ సత్కారాలు చేయడం అది సముచితం. భారతరత్న వారికి ఇవ్వాలని చెప్పని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచే కోరుతుంది.
వారికి ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ వారు చేసినటువంటి సేవలు ఈ భారతదేశం తెలుగు సమాజం ఎప్పటికీ మర్చిపోదని చెప్పని మనసారా ఆకాంక్షిస్తూ వారు ప్రధానమంత్రి అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఎంపీగా ఉన్న సమయంలో నేను ఆనాడు కరీంనగర్ లోక్సభ నుండి ఎంపీగా గెలిచి మా నాన్నగారితో వారికి ఉన్నటువంటి పరిచయాన్ని కూడా తెలియపరిచి ఇట్లా నేను ఇందులో అడుగుపెట్టినా అని చెప్పనగానే ఎంతో సంతోషపడి ఇది ఆచరించినటువంటి వ్యక్తి. ఆ విధంగా నీతి నిజాయితీలకు మారుపేరుగా ధైర్యంతో సాహసంతో నిర్వహించేటువంటి వ్యక్తిగా వారిని కలిసేటువంటి అవకాశం పార్లమెంట్ రావడం నా జీవితం ధన్యమైనట్టుగా నేను భావిస్తూ తెలుగుదేశం పార్టీ పరంగా వారి ఘనమైన నివాళులు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దేశానికి తెలుగు బిడ్డగా మొదటి ప్రధాని, అనుభవశాలి, దేశాన్ని సమాజాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న మహోన్నతమైన వ్యక్తిత్వం, అవకాశం అధికారం ఉన్న సందర్భంలో సమాజం గురించి చేసే కార్యక్రమాలు అనితర సాధ్యమని భావిస్తున్నాను. వారితో నాకున్న సాన్నిహిత్యం 1972 నుంచి మరెన్నో జ్ఞాపకాలు మిగులుస్తున్నాయి. ఈనాడు ప్రభుత్వాలలో ఇలాంటి ఆలోచన సరళే ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నో విషయాలలో ఆనాటి ప్రధానమంత్రులకు సలహాదారుడుగా, సూత్రధారుడుగా, పథకాల రూపకల్పనకు పునాదిరాలు వేసిన వ్యక్తిగా మన చరిత్రలో నిలిచిపోతున్నారు. దేశం ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి వారు కొనసాగించిన కార్యక్రమాలు, నూతన విధానాలు, అందుకే ఈరోజు ప్రపంచంలో భారతదేశం 3వ అత్యంత ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణమైంది. సరే, వారి గురించి గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది, భారతరత్న ఇవ్వాలని. ఇవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రభుత్వం కూడా కావాలని పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేసింది. కానీ ముఖ్యమంత్రిగా ఇలాంటి తెలుగు బిడ్డలకు నివాళులు అర్పించడంలో కొంత ప్రచారానికి వాస్తవానికి తేడా కనపడుతున్నట్టుగా కనపడుతున్నది. ఈ సందర్భంగా విమర్శలు కాదు కానీ వాస్తవాలు అధ్యయనం చేయడం, వాస్తవాలను గుర్తించడం మంచిదనే విషయం తెలియజేస్తాం. ప్రచారం కోసం, రాజకీయ లబ్ధి కోసం చేస్తుంటారు. కానీ పెద్దల గుర్తులు, ఆ కార్యక్రమాలు అలాంటి వేదికగా తీసుకోకుండా ఉంటే మంచిది అని గుర్తు చేస్తూ ఉన్నాను. తీసుకున్నా పూర్తి స్థాయిలో తూచా తప్పకుండా అమలు చేయాల్సిన, కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం అయితే చేస్తుందో ఆ ప్రభుత్వానిదేననే మాట ఈరోజు చెప్పక తప్పదు. ఈ కార్యక్రమాలు మనకు స్ఫూర్తిగా మిగిలిపోవాలని, ఆ కార్యక్రమాల ద్వారానే వారి స్ఫూర్తితోటే మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ జ్ఞాపకాలు, వారికి నివాళులు, ఇది ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా తెలుగు బిడ్డలు గుర్తించాల్సిన అవసరం ఉందని భావిస్తాను. I'm Dr. Madhupriya and I'm the great-granddaughter of P.V. Narasimha Rao Garu. I'd like to thank everybody who's taken the time out today to come here and be a part of the celebrations. And also I'd like to thank the NRI team for conducting this whole thing. So we're here today to honor our beloved late PM P.V. Narasimha Rao Garu on his anniversary. He had a very humble beginning, because of which he faced many hardships in life, and that shaped his views in forming a lot of opinions about social service, and dedicated his life and time in the upliftment of the country people. I think his foresight and him overseeing the economic liberalization of our country
paved way for self-sustenance, which is the need of the hour, something that always has been and something that always will be. And so as we're here today to celebrate his life, I request the central and the state governments to confer upon him the Bharat Ratna and give him the credit that he deserves. Thank you. Good afternoon, everyone. I am Praveen Puram. So I've been here from Atlanta, Georgia, to be part of this 16th death anniversary of Mr. P.V. Narasimha Rao Garu. It is our pleasure to be as a part of NRI and NRI organizations, and we have the whole NRI organizations have contributed their approval for the appealing Bharat Ratna for P.V. Narasimha Rao Garu. So we all know how great person he is, and we have, as a part of these organizations, we thought we will start as a part of the centennial 100th birthday. We have started some of the initiatives on P.V. Narasimha Rao Garu. Especially we started with 3 R's. What it means is remembering P.V. Narasimha Rao Garu, reminding about all his great efforts, and also requesting the state and central government to give the highest civilian award, Bharat Ratna, for P.V. Narasimha Rao Garu. And there is a core team formed for this NRI and NRI organizations. They have really come together, and they have contributed a lot for these 3 R's. And as a part of the closing, we are also we have come here also to be part of this, and also go to Delhi and also request them for the Bharat Ratna. We have collected almost 82 organizations appeal letters, which is very unique. Not only here, the NRIs across the country also have come together to be part of this, and they have contributed. We have also helped to get 10,000 more petitions to grant Bharat Ratna for P.V. Narasimha Rao Garu, which is very, very great, and we feel proud to be part of this effort. And we all wish that he will get the Bharat Ratna approved, and good luck. Thank you so much for this opportunity here. హలో అండి, నమస్కారం. నా పేరు కవిత చెల్ల. నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యుఎస్ఏ ప్రెసిడెంట్ని. మేము తెలంగాణ ఎన్ఆర్ఐ అండి. సో అక్కడ యుఎస్ఏలో మనకు భారత్ రత్న అవార్డు కోసం పీవీ గారి కోసం ప్రసాద్ గారు అండ్ వాళ్ళ పీవీ గారి డాటర్ సరస్వతి గారు అండ్ ఒక టీం ఉంది ఆడ, మురళీ గారు అండ్ చాలామంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళ సహకారంతో మేము ముందుకెళ్ళి చాలా ఆర్గనైజేషన్స్ని, అట్లీస్ట్ 82 ఆర్గనైజేషన్స్ని రీచ్ అవుట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ మాకు అప్రూవల్ ఇచ్చారు. అది అప్రూవల్ కోసం కూడా మేము చాలా పాటుపడాల్సి వచ్చింది. అది ఒక్కరే కాదండి, చాలా ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చినట్టే. దేర్ ఆర్ లైక్ ఏ కీ చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కాదు, వెరీ హై లెవెల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు. సో నాట్ ఓన్లీ యుఎస్ఏ, వేరే కంట్రీస్ నుంచి కూడా ముందుకు వచ్చి మాకు సహకారం చేయడం జరిగింది. సో ప్రవీణ్ గారు చెప్పినట్టు నాట్ గోయింగ్ టు మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు 3 R's గురించి. అలాంటివి చాలా ఉన్నాయి. సో పీవీ గారు ప్రధానమంత్రి, మన తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ. సో చాలా గర్వంగా ఉంది ఒక ప్రధానమంత్రి పొజిషన్కి పోవడము. సో ఈరోజు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అందరిని కూడా ఇక్కడ కలవడం, వాళ్ళ గ్రాండ్ సన్ సుభాష్ గారు అండ్ గ్రేట్ గ్రాండ్ డాటర్ కూడా ఇప్పుడే మాట్లాడింది. సో వాళ్ళ ఇంకో డాటర్ వాణి గారు, ప్రభాకర్ గారు, ఇట్లా వాళ్ళ ఫ్యామిలీని అందరిని కలవడం కూడా ఒక చాలా గర్వంగా, అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో తను చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అది చెప్పేది కాదు. ఇదివరకు చెప్పినట్టు పీవీ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పారు. నాకు పర్సనల్గా అయితే తను మహాశక్తి అని అనిపిస్తుంటుంది. సో మనము
ఈరోజు ఇలా శ్రద్ధాంజలి జరుపుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఇలా చేస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ మేమందరం అక్కడి నుంచి రావడం జరిగింది ఎందుకంటే భారత్ రత్న అవార్డ్ పివి గారికి లభించాలని కోరుకుంటున్నాము. సో యుఎస్ఏ నుంచి నేను ప్రవీణ్ గారు వచ్చారు. సో మేము ఢిల్లీ కూడా వెళ్ళి ఇలాంటి రిక్వెస్ట్ చేసి విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. సో దీని గురించి కూడా చాలా కష్టపడుతున్నాము. సో మీ అందరి ప్రార్థనలతోటి పివి గారు చాలా అర్హుడు భారత రత్న అవార్డుకి. ఎన్నో రిఫార్మ్స్ చేశాడు, అది అసలు చెప్పినా అది తరగదు. సో దానికోసమని మేము పాటుపడుతున్నాము. సో మీ అందరి సహకారంతో ప్రార్థనలతోటి పివి గారికి భారత రత్న అవార్డు రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియాకి నా కృతజ్ఞతలు. జై హింద్. మౌనంగా వెలిగిన దీపంలా శుభకాంతులనే ఇస్తూ జీవించావా.